సోషల్ మీడియా లేకపోతే ఇక చీకట్లో ఉండేది అంటున్నారు కదా, ఏంటి ఆ పరిస్థితి? మీడియా గొంతు ఏం నొక్కారా? ఓపెన్గా కనిపిస్తుంది కదా, ఇక దాన్ని చెప్తే ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎవరిని అవమానపరచాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. కానీ ఎవరికీ స్వాతంత్రం లేదు ఇక్కడ. ఏ మీడియా వాళ్ళ అంటే గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉందా? లేదండి. నమస్తే తెలంగాణలో ప్రింట్ చేసినటువంటి వీళ్ళకి పంపిస్తే ఒకటే డైలాగు 4 పేపర్లలో ఉంటుంది, అంటే ఫ్రంట్ పేజీలలో ఉంటుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఏమొస్తుంది? ఆయన దెబ్బ తాకకుండా ఆయన బయటకు వెళ్ళిపోయాడు. గవర్నర్ గారు, ఆయన వెనకాల మార్షల్స్, కొంతమంది లీడర్స్ బయటకు వెళ్ళారు, మంత్రులు బయటకు వెళ్ళారు. అప్పుడు ఎక్కడ దెబ్బ తాకినట్టు కనిపించలే. ఆయన స్పెట్స్ ఉన్నాయి, స్పెట్స్ డ్యామేజ్ కాలా. ఈయన బయటకు వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ ఇన్ఛార్జు ఎవరైతే హరీష్ రావు గారు ఉన్నారో, కోమటిరెడ్డి విసిరడం వల్లనే దెబ్బ తాకినట్టు క్రియేట్ చేసి బ్యాండేజ్ చేసారు. ఒకసారి రైట్ సైడు, ఇంకోసారి లెఫ్ట్ సైడు. అంటే మీరు బయటకు వెళ్ళింది ఓపెన్గా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రైట్ సైడ్ వేసింది కనిపిస్తుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత లెఫ్ట్ సైడ్ వేసినట్టు కనిపిస్తుంది. ఒక సాష్టాంగంగా ఒక అసెంబ్లీని నడిపేటువంటి పెద్ద మనిషి ఆయనను కూడా బ్లాక్మెయిల్ చేసి దెబ్బ తాకకుండా దెబ్బ తాకింది అని చెప్పిపించే స్థాయికి దిగజారినటువంటి హరీష్ రావు గారిని ఏమనాలా? వారు దిగజారా లేదా కాసేపు మనం పక్కన పెట్టుకుంటే, అసెంబ్లీ జరుగుతుండగా వెళ్ళలోకి పోయి గొడవ చేయడం కాకుండా ఇయర్ ఫోన్స్ విసిరివేయడము కరెక్ట్ అంటారా ప్రజాస్వామ్యంలో? అంటే అది తప్పు రైట్ పక్కన పెడదాం. ఫస్ట్ నిన్నగాక మొన్న అసెంబ్లీలో, గుజరాత్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వచ్చి ఇంకో ఎమ్మెల్యేని కొట్టడం జరిగింది. కొడితే ఆయన సస్పెండ్ చేసిరు, ఒక 1 year 6 months సస్పెండ్ చేసారు. గతంలో హరీష్ రావు గారు టేబుల్ ఎక్కి బుక్కుతోని ఇదే గవర్నర్ నరసింహ గారిని బుక్కుతోని విసిరివేయడం జరిగింది, కాగితాలు చింపి కొట్టడం జరిగింది, టేబుల్ ఎక్కి గుంజడం జరిగింది. ఆ రోజు ఆయన మీద మీ యాక్షన్ తీసుకోలేదు. ఈయన మీద ఇలా గుజరాత్లో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మొన్న కాశ్మీర్లో అసెంబ్లీ జరుగుతుంటే అక్కడ జరిగినటువంటి విధానం మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ అంటే అసెంబ్లీ రేపటి 2019 ఎలక్షన్లో మీరు ఓడిపోతారని భయంతో అధికారం ఉన్నప్పుడు అటు మహబూబ్ నగర్లో ఇటు నల్లగొండలో 2 బై ఎలక్షన్లు తెచ్చుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలిచి 2019 అంతా మాదే అని చెప్పుకోవడానికి మీరు మేఘాల మీద వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఎలక్షన్ కమిషన్కి సిఫారసు చేయడం, ఇది రాజ్యాంగబద్ధమా? మీరు ఎందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదు? ఎందుకు బీఎస్సీ మీటింగ్ కండక్ట్ చేయలేదు? ఎందుకు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు? ఎందుకు సంజయ్సి అడగలేదు? ఇవే అవసరం లేదా మీకు? మీ ఇష్టమా? మీరే సస్పెండ్ చేస్తారు, మీరే సిఫారసు చేస్తారు, మీరే ఎలక్షన్ పోతారా? ఎలక్షన్ కమిషన్ లేకపోతే రేపే ఎలక్షన్ పెట్టుకుంటారు మీరు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మా కాన్స్టిట్యూషన్? ఇది సిస్టమ్ కాదు. మేమేమంటున్నాం, ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి 69 నుంచి 2014-13 వరకు తెలంగాణ వచ్చే వరకు వందల మంది, వేల మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. సకల జనుల సమ్మె చేసినాం, ఎంతోమంది నిరాహార దీక్ష చేశారు, ఎన్నో ఆస్తులు తగలబడ్డాయి, ఎన్నో ఇబ్బందులు పోగొట్టుకున్నాం. ఎంతమంది కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా నీ కుటుంబంలో నీ కొడుకు జాబు, నీ బిడ్డకి జాబు, నీకు జాబు, నీ అల్లుడికి జాబు, మీ నిన్నగాకమన్న సంపత్ కుమార్ ఆయనకు జాబు, అంటే మీ ఇంట్లో 5గురికి జాబులు వస్తాయి. ఇంకా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి జాబ్ రావద్దా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1,65,000 మంది డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 56,000 మందికి డిఎస్సి పెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు.
బీటెక్ చేసిండ్రు, ఎంటెక్ చేసిండ్రు, ఎంఎస్సీ చేసిండ్రు, ఎంఈడి చేసిండ్రు, బీఈడి చేసిండ్రు, డిఈడి చేసిండ్రు. వీళ్ళంతా రోడ్డు మీద తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినావు. ఇలా ఈ రాష్ట్రంలో దాదాపు 2,47,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు అన్ని లక్ష ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాం అధ్యక్ష అని అసెంబ్లీలో సాక్షిగా చెప్పారు కదా కేసీఆర్ గారు. అరే మరి సోయలేదా నీకు తెలంగాణ ఎడ్యుకేషన్లో ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఆంధ్రోళన తరిమి కొడతాము, ఆంధ్రోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఆంధ్రోళ్ళు ఆస్తులు కబ్జా పెట్టవచ్చు, ఆంధ్రోళ్ళు భూములు కబ్జా పెట్టవచ్చు, ఆంధ్రోళ్ళు నౌకరు పోతే ఇంటికో నౌకరు వస్తుంది ఎందుకు చెప్పినావు? ఆయన సోయలేదా నీకు? ఆయన నీకు మెమరీ లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైతే జరుగుతుందో తెలియదా మీకు? ఎందుకు మీరు మోసం చేశారు తెలంగాణ ప్రజల్ని? ఎందుకు మీరు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టిండ్రు? ఇంటికో నౌకరు వస్తుందంటే మిలియన్ మార్చిలో హుస్సేన్ సాగర్ కట్ట మీద లక్షల మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూలను డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ రోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మీద 307 కేసులు అయినాయి. ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలే? నేను ఒక విద్యార్థి, నా గ్రామానికి సంబంధించినటువంటి మురళీ ముద్రాజ్ అనే ఆ పిల్లవాడిని నేను చదివిస్తున్నా, నేను ఫీజు కట్టి చదివిస్తున్నా. నా కుర్రోడు అక్కడ ఆత్మహత్య చేసుకుంటే నేను ఓయికి వెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ చూసి నేను పోయి రూమ్లో కూర్చుంటే నా రూమ్ డోర్లు బలగొట్టి ఎవడరా వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎవడరా కేసీఆర్ మీద పోటీ చేస్తాడు అనుకుంటూ కొడతారా? అంటే నేను పోటీ చేయొద్దా? కొట్టారు మిమ్మల్ని విపరీతంగా. ఎవరు కొట్టారు? పోలీసులు. ఎవడరా మీరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేస్తావురా అనుకుంటూ కొట్టినటువంటి. దానికి ఏం సంబంధము? మురళీ ముదిరాజ్ చనిపోతే మీకు సంబంధం ఏంటి? అంటే గజ్వేల్లో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ మల్లన్న సాగర్లో రైతుల పక్షాన నేను పోరాటం చేస్తున్నా. అక్కడ రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ చనిపోయాడు. అది సూసైడ్ చేసుకున్న విధానానికి అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులకి సంబంధం ఉంది. అదే పోలీస్ స్టేషన్లో ఒక 2 months తర్వాత ప్రభాకర్ రెడ్డి అనే ఎస్ఐ చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కారణం. వాళ్ళని నేను అక్కడ ఎండగట్టిన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను క్రియేట్ చేసిన, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు చెప్పిన, మల్లన్న సాగర్లో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను పోరాటం చేస్తున్నా. నేను అక్కడే ఉంటే కొండపోశమ్మ ప్రాజెక్టులో కూడా ఇబ్బందులు జరుగుతాయన్న ఉద్దేశంతో నా మీద కేసులు. నేను మల్లన్న సాగర్లో పోతే కేసులు పెడతావు 307, రైతుల కోసం మాట్లాడితే 307 కేసులు పెట్టినావు. ఓ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే 307 కేసులు పెడతావు. ఓ మురళీ ముదిరాజ్ చనిపోతే కేసులు పెడతావు. కేసులు ఎవరు పెట్టాలి? అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా బాధితుడు ఉంటే బాధితుడు నా మీద కేసులు పెడతారు. ఈ సంఘటనలతో మీకేం సంబంధం? మీపై కేసులు పెట్టారు? నాకు సంబంధం, నేను అక్కడ ఒక పొలిటికల్ పార్టీగా ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్లో నేను కూడా ఫాస్టింగ్ చేసిన 70-80 hours వితౌట్ వాటర్ కూర్చున్నా. నేను నువ్వు ఒకటే ఫాస్టింగ్ చేయలే అంటే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఇప్పుడు మన మహారాష్ట్రలో 1000 మంది రైతులు చిక్కుకున్నారు. మరి అక్కడ ఆ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదే? ఆ ప్రభుత్వం రైతుల మీద దాడులు చేయలేదే? ఆ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టలేదే? మరి తెలంగాణ రాష్ట్రంలో కోదండరామరెడ్డి గారు అంత అందగాడు లేడంటావు, కోదండరామరెడ్డి ఇంట్లో డోర్లు పళ్ళగొట్టి అరెస్ట్ చేస్తావు. మందకృష్ణ మాదిగా నువ్వు ఫాస్టింగ్ పెట్టుకుంటే ఆయన నీ దీక్షను విరమింపజేయడానికి నిమనసం ఇస్తే ఆ రోజు మాదిగలే ఈ రాష్ట్రానికి అవసరం అంటావు, మాదిగలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటావు, మాదిగలు పేదవాళ్ళు ఉన్నారంటావు, 70 ఏళ్ళ స్వాతంత్రంలో మాదిగలకు అన్యాయం జరిగిందంటావు. ఇలా మందకృష్ణ మాదిగ తీసుకుపోయి జైల్లో పెట్టి చంపివేయడానికి ప్రయత్నం చేస్తావు. కోదండరామరెడ్డిని కూడా ఏ విధంగా రాజకీయంగా దొక్కివేయాలి, ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా రాజకీయంగా దొక్కివేయాలి. ఎవడు మాట్లాడేటోడు ఉండొద్దు. ప్రజల పక్షాన ఎవడు మాట్లాడినా తొక్కేస్తాం, చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం. ఎన్కౌంటర్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఏమన్నావా నువ్వు? ఒక్క ఎన్కౌంటర్ ఉండదని చెప్పినావు, ఒక్క రస్తా రోకలు ఉన్నాయని చెప్పావు, ఒక దీక్షలు ఉన్నాయని చెప్పావు, ఒక అల్లరి లేదని చెప్పావు. కానీ ఇవాళ ఏం చేస్తున్నావు? పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ ఇంటి ముందు అర్ధరాత్రి 12 గంటలకు దాడులు పోలీసులు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఈ కనిపించని నియంతృత్వ పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది, రాక్షస పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీకు 2019లో అధికారంలోకి రావాలంటే ప్రజలు సహకరిస్తే, ప్రజలు ఒప్పుకుంటే మీరు వస్తారు. కానీ
ప్రతిపక్షాలను జైల్లో పెట్టో, ప్రతాప్ రెడ్డిని జైల్లో పెట్టో, మీడియాని కంట్రోల్ పెట్టుకోనో, పోలీసులని రెచ్చగొట్టి పోలీసులతోని కేసులు పెట్టిస్తే మీకు అధికారం రాదు. అధికారం ఎప్పుడు వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం సీఎం అయ్యిండ్రు, చంద్రబాబు నాయుడు గారు థర్డ్ టైం కూడా సీఎం అయ్యిండ్రు. ఎందుకో ప్రజల యొక్క మన్నన పొందిరు కాబట్టి వాళ్ళు సెకండ్ టైం థర్డ్ టైం కూడా అయ్యిండ్రు. ఇవాళ నువ్వు 4 సంవత్సరాల కాలంలో ఈ ఎక్కడ లేని రాద్ధాంతం చేస్తున్నావు. నువ్వు ఓపెన్గా అసెంబ్లీలో మందకృష్ణ మాదిగని నేనే జైల్లో పెట్టినా, నేనే ఆయన సంగతి చూస్తా. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకే ఎంఆర్పిఎస్ పుట్టింది. మందకృష్ణ మాదిగ అనేటు ఆయన ఏబిసిడి వర్గీకరణ కోసం 22 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఇవాళ ఆయనకు ఆస్తులు లేవు, బిడ్డ పెళ్లి చేసుకోవాలని డబ్బులు లేవు, ఓ చక్క ఇల్లు లేదు, చక్క కారు లేదు. నీ మాదిరిగా 1000 కోట్లు సంపాదించుకోలే, నీ మాదిరిగా అవినీతికి పాల్పడలే, ప్రజల కోసం పోరాటం చేస్తుండు. ఆయన మాదిగ జాతి కోసం పోరాటం చేస్తే నువ్వు జైల్లో చంపించాలనుకుంటావా?